మహారాష్ట్ర కళ్యాణ్లో 7 అంతస్తుల భవనం కూల్చివేతలో గందరగోళం నెలకొంది. రీకన్స్ట్రక్షన్ కోసం భవనాన్ని కూల్చేశారు యజమాని. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా విద్యుత్ సరఫరా అక్కడ నిలిచిపోయింది. కళ్యాణ్లోని యోగిధామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా అక్కడ ఉన్న విద్యుత్ లైన్ స్తంభాలన్నీ కూడా నేలకొరిగాయి. కుటుంబాలని ముందే ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోయిన లైవ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మహారాష్ట్ర కళ్యాణ్లో 7 అంతస్తుల భవనం కూలిపోతున్న దృశ్యం మనం చూస్తున్నాం. ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రీకన్స్ట్రక్షన్ కోసం భవనాన్ని యజమాని కూల్చేశారు. అయితే ఒక్కసారిగా ఉన్నట్టుండి భవనం కూలిపోవడంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికంగా విద్యుత్ సరఫరాని కూడా అధికారులు నిలిపివేశారు. కళ్యాణ్లోని యోగిధామ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. భవనం 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడున్న విద్యుత్ లైన్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాని నిలిపేశారు అధికారులు.